హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం టీడీపీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నామండి. గత కొంతకాలంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అయితే మనకి దాదాపుగా 3 కోట్ల చిల్లర వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే మనకి దాదాపు 80 లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లబ్ధిదారులకు అందజేయబోతూ ఉన్నారు. ఇప్పుడే లోపలికైతే వెళ్తూ ఉన్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పొందడానికి ఎవరు అర్హులు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనతో పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ సార్ అయితే మనతో ఉన్నారు. సార్ నాయుడు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ గత కొంతకాలంగా మనకి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 కోట్ల చిల్లర వరకు కూడా మనకి సీఎం రిలీఫ్ ఫండ్లు అనేవి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సో దీని వివరాలు అనేవి మొదటి నుంచి కొంచెం ప్రజలకు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం కింద బకాయిలు పెట్టిపోయినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం మీద పేద ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కింద రానటువంటి ఏవైతే వైద్యాలు ఉన్నాయో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నారో వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రత్యేకంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వారికి లబ్ధి చేకూరే విధంగా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ఇప్పటికి 8 నెలల కాలంలోనే 427 మంది లబ్ధిదారుల్లో 362 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 3,27,00,000. రాష్ట్రంలోనే లబ్ధిదారులు అత్యధికంగా అప్లై చేసిన విభాగంలో కావలి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. ఈ రోజున 3,27,00,000లో మొదటి 5 స్థానాల్లో కావలి నియోజకవర్గం ఉంది. ఈ రోజున మా నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదలు ఎవరైతే వైద్యం నిమిత్తం వస్తున్నారో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చి డైరెక్ట్గా టేబుల్ మీద మీ యొక్క సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరి యొక్క రికమెండేషన్లు అవసరం లేదు, ఎవరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఎవరికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పని కూడా లేదు. పూర్తిగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఈ వైద్యం అందాలనే ఉద్దేశంతో మా నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్లనే కావలి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 427 మంది అప్లై చేయడం జరిగింది. వాటిలో 367 మందికి ఈ రోజున చెక్కులు పంపిణీ ఈ రోజుతో కంప్లీట్ చేశాం. 3,27,00,000 రూపాయలు ఈ పేద ప్రజలకు అందించారు కావలి నియోజకవర్గంలో. ఇది చాలా సంతోషకరం. మా జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రులైనటువంటి నారాయణ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, ఇందుకు అదేవిధంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులకు కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కావలి నియోజకవర్గ పట్టణ ప్రజల తరపున కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఈరోజు దాదాపు ఎంతమంది వరకు లబ్ధి పొందారు, అదేవిధంగా ఎన్ని లక్షల వరకు కూడా లబ్ధి పొందారు? ఈ రోజున ఇప్పుడు పంపిణీ చేసినవి 92 చెక్కులు పంపిణీ చేశాం. 80 లక్షల రూపాయల వరకు చెక్కులు అమౌంట్ ఈ రోజున ఇవ్వడం జరిగింది. 92 మందికి 80 లక్షల రూపాయలు ఈ రోజున పంపిణీ చేశాం. సార్ నార్మల్గా లబ్ధిదారులు ఉంటారు కదా, ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవాలి అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ ఫైల్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వర్తిస్తుంది అని చెప్పన్నారు. అంటే ఎంత డ్యూరేషన్ టైంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? అంటే ఒక 6 నెలల టైంలో, అంటే గతంలో జరిగిన ఆపరేషన్కి చేయించుకోవాలా, లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా ఆపరేషన్ జరుగుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? ఆ వివరాలు అనేవి చెప్పండి సార్. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లబ్ధిదారులు అప్లై చేసుకున్నారో వారికి చివరి సంవత్సరం గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ఇవ్వాల, వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి 3 నెలల కాలంలోనే వారందరికీ కూడా ఎంతో కొంత మొత్తం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఆరోగ్యశ్రీ కింద రానటువంటి ఏదైతే వైద్యం ఉందో ఆ వైద్యం చేయించుకున్నప్పుడు ఆ హాస్పిటల్ నుంచి
తగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే బిల్ సమరీ కానీ, డిశ్చార్జ్ సమరీ కానీ, హాస్పిటల్ సర్టిఫికెట్ కానీ, మెడికల్ బిల్స్ కానీ, ఇన్పేషెంట్ బిల్స్ కానీ ఇవన్నీ కనుక తీసుకొని రాగలిగితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకంతో మీరు మన కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్టాఫ్ ఉన్నారు. వారు తీసుకొని ప్రతి ఒక్కటి పరిశీలించి క్షుణ్ణంగా ఇక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. తదుపరి శాసనసభ్యులు సెక్రటరియట్కి వెళ్ళి వాటన్నిటిని కూడా అనుమతులు తీసుకొని శాంక్షన్ చేసి తీసుకురావడం జరుగుతుందమ్మా. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు బ్యాక్ జరిగిన ఆపరేషన్స్కి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వర్తిస్తుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2-3 నెలల్లో అటువంటి ఏదన్నా కూడా వచ్చి ఉంటే వాటినంత వరకు కూడా క్లియర్ చేశాం. ఇప్పుడు ప్రత్యేకంగా అటువంటి కేసులు ఎమ్మెల్యే గారి ద్వారా స్టేట్ ఆఫీస్కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యేకంగా ఆయన తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా వాటిని కూడా కొంతమందికి శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి ప్రత్యేకమైనటువంటి కేసుల్ని మీరు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా కనుక మనం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కనుక అవి తీసుకొని వెళ్ళగలిగితే మనకి శాంక్షన్స్ అవుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా మీరు వచ్చి తగిన విధంగా మీరు అవి శాంక్షన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదండి, ఎంతో వివరంగా అంటే ప్రతి ఒక్కరికి ఉండే చిన్న చిన్న ప్రశ్నలతో సహా అయితే ఈరోజు సిఎండి న్యూస్ తరపున అయితే అడగడం జరిగింది. ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయిపోయానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనతోటి పోట్లూరి శ్రీనివాసులు గారు అయితే మనతో ఉన్నారు. సార్ని అడిగి కూడా వారి స్పందన ఏ విధంగా ఉందో అన్న విశేషాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిని పొంది లబ్ధిదారులు ఎంతో ఆనందంగా అయితే ఇంటికి చేరడం జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? ఇది కేవలం కావలి నియోజకవర్గంలో శాసనసభ్యుల యొక్క కృషి ఫలితం మాత్రమేనని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో దాదాపు ఎమ్మెల్యే గారు ఎన్నికైన నుంచి కూడా ఈరోజు వరకు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్లో దాదాపు 3 కోట్ల పైచిలకు అమౌంట్ లబ్ధిదారులకు చేరడం జరిగింది. ముఖ్యంగా మధ్యలో ఏ దళారులు లేకుండా, మధ్యలో ఏ నాయకులు ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చి మేము ఈ విధంగా ఇబ్బంది పడ్డాము, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, ఆపరేషన్ జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బాగుపడి వచ్చాము కాబట్టి దీని తాలూకా వచ్చేసి గవర్నమెంట్ నుంచి సహాయం కావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆఫీసులో అడిగిన వెంటనే వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వాటిలంతా ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి పంపించి అతి త్వరలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా వాళ్ళ లబ్ధిదారులకు వచ్చేసి అమౌంట్ చేరవేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి నెల కూడా అక్కడ ఫండ్ రిలీజ్ కావడంతో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నేరుగా లబ్ధిదారులకు చేరడం జరుగుతూ ఉంది. ఇది కావలి ప్రజల్లో, కావలి నియోజకవర్గం యొక్క ప్రజల్లో కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి జరుగుతూ ఉంది విషయం ఇది. దీంట్లో ప్రత్యేకంగా ఆయన ఏం చేస్తున్నాడో, ఎవరిని పట్టుకుంటున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, దీని వెనక ఎంత ఆయన శ్రమ ఉందో కూడా మనకు తెలియదు. కానీ స్వచ్ఛందంగా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు దీని ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఆయనకి ఆశీస్సులుండి 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండి రాజకీయాల్లో ఆయన మంచి ఉన్నత స్థానాలు చేరుకోవాలని, ఇంకా 10 మందికి సేవ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఎంతోమంది కూడా ఎంతో ఆనందంతో అయితే ఇంటికి చేరడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు అసెంబ్లీలో సార్ మాట్లాడిన విషయం తీసుకుంటే చాలా స్థలాల వరకు అంటే కమర్షియల్గా ఉన్న స్థలాలు ఇరిగేషన్లో ఉంటే ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఆ విషయం మీద సార్ మాట్లాడడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల కావ్యకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అతి కొద్ది కాలంలోనే 8 నెలలు 9 నెలలు అయిపోగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం అయితే చేపడుతున్నారో అది కూడా పార్టీలకు అతీతంగా ఆయన అభివృద్ధి చేసి చూపించడం, ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక మన బతుకులు బాగున్నాయని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. అది ప్రతి ఒక్క పేదవాడికి కూడా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు
మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ప్రతి ఒక్క పేదవాడికి గూడు నీడ షెల్టర్ ఉండాలంటారో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యులు కూడా కావ్య కృష్ణారెడ్డి కూడా అట్లే పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో అందరికీ కూడా అందుబాటులో ఉంటూ కూడా అందరి మన్ననలు పొందుతూ మరియు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరి అర్జీదారులకు కూడా అందరికి కూడా ఆయనకి అంటూ తనదైన శైలిలో జవాబిస్తూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరలో అందుబాటులో ఉంటున్నారు. ఏ నాయకుడు కూడా ఇన్ని రోజులుగా ఇంత కొద్ది కాలంలోనే ఇంత డెవలప్మెంట్ చేసిన నాయకుడు అయితే కావలిలో ఎప్పుడూ లేరండి. దాదాపు కావలి నియోజకవర్గం కావలి చరిత్రలోనే ఎట్లయితే ఎంత చారిత్రాత్మక మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఆయన చేసే పనులు కూడా అట్లే వస్తూ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకి కూడా అందరికీ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు అందరు కూడా. అదేవిధంగా ఈ రోజుకి తెలుగుదేశం సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి కూడా దాదాపు 3 కోట్ల పైచీలకు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాడు వచ్చి కూడా ఇట్లా కష్టపడ్డారు, ఇట్లా ఆపరేషన్లు జరిగినాయి, మాకు ఇట్లా కావాలి అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకంటూ ఒక సహాయ నిధిగా ఏర్పాటు చేసుకొని ఇట్లా పెట్టడం అనేది ఇది 9 నెలల్లోనే ఇంత చేయటం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం మేము కూడా. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమానికి కూడా అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనతోటి 4వ వార్డు ఉమామహేశ్వరరావు సార్ అయితే మనతో ఉన్నారు. సార్ని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ అందరికీ నమస్తే అండి. సార్ ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ప్రజలకు తెలియని విషయాలు ఇంకేమైనా ప్రజలతో చెప్పండి సార్. ప్రజలందరికీ తెలియాల్సిన విషయాలు ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీ ఉన్నా కానీ కొన్ని బిల్లులు రావట్లేదు, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ బిల్లులు వాళ్ళ ఫోటోలు అన్నీ మన ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి కార్యాలయంలో ఎంటర్ చేస్తే అవి సీఎం గారి రిలీఫ్ ఫండ్ అని మన కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరికీ ఆ అమౌంట్ ఎంతైతే అంత ఇప్పించడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది ఇది ఎంటర్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసిన తర్వాత నెల నుంచి 45 రోజుల లోపల ఇచ్చేసుకోవాలి. అంతేకాకుండా గత సంవత్సరం ఎలక్షన్ ముందు జరిగిన వైసీపీ హయాంలో జరిగిన అవి కూడా ఈ సంవత్సరము మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగినది. అందువలన అందరూ హ్యాపీగా ఆనందపడ్డారు. ఇప్పుడు కూడా ఈ రిలీఫ్ ఫండ్ చాలా అమౌంట్లు ప్రతి ఒక్కరికి ఎంత బిల్లులు పెడితే అంత బిల్లులో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే ఎంతో పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇక్కడ సార్ని కలవడానికి వచ్చే వాళ్ళైతేనేమండి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళైతేనేమండి, లబ్ధి పొందిన వాళ్ళైతేనేమండి, లబ్ధి పొందడానికి వచ్చే వాళ్ళైతేనేమండి, ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం అనేది నెలకొని ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మనం చూసుకున్నట్లయితే కూడా ఎన్నో తెలియని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోతో ప్రజలకు ఎంతో క్షుణ్ణంగా సిఎండి న్యూస్ బృందం ద్వారా అయితే తెలియజేశామని నేనైతే అనుకుంటూ ఉన్నాను. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి, టీడీపీ కార్యాలయం నుంచి.